वेलकम टू विद्या क्रीड़ा चैनल। आज हम उपभाषाएं और बोलियां प्रैक्टिस सेट 1 देखेंगे। सेशन शुरू करने से पहले आप सभी को एक रिक्वेस्ट है कि विद्या क्रीड़ा चैनल को सभी लोग सब्सक्राइब कीजिए, लाइक कीजिए और शेयर कीजिए। इस सेशन में फर्स्ट क्वेश्चन, भाषाओं का आदि जननी संस्कृत, पाली, अपभ्रंश, देवनागरी। इनमें देवनागरी एक लिपि है, अपभ्रंश संस्कृत, पाली, इन तीनों से మన ఇండియన్ లాంగ్వేజ్ ఆల్మోస్ట్ వచ్చింది ఒక భాష నుంచి. అదేంటంటే ఆన్సర్ సంస్కృత్. ఆప్షన్ 1 సంస్కృత్ మన ఆన్సర్ ఈరోజు. దీన్ని ఆది జనని అంటారు, భాషా వంక ఆది జనని అంటారు. అలాగే అపభ్రంశ్, దీన్ని హిందీకి జనని అంటారు. గ్రామీణ భాష యా హిందీకి జనని అనేది దేన్ని అంటారు? ప్రాకృత్, పాలి, అవహాట్. అపభ్రంశ్ ఆన్సర్ అపభ్రంశ్. ప్రాకృత భాషలో అన్ని బౌద్ధ రచనలు చేయడం జరిగింది కనుక బౌద్ధ కాలీన భాష అని, పాలినేమో జైన్ కాలీన భాష అని, అవహాట్ ఏమో ఉత్తర కాలీన భాష అని. అంటే అపభ్రంష్కి హిందీకి మధ్యన జరిగిన సమయం ఏదైతే ఉందో దాన్ని అవహాట్ అంటారు అన్నమాట. అంటే ఉత్తరకాలీన భాష. ఆన్సర్ అపభ్రంశ్. దీన్ని గ్రామీణ భాష అని, అలాగే హిందీకి జనని అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, किस संविधान द्वारा हिंदी को राजभाषा के रूप में अपनाई गई? ఏ సంవిధానం నుంచి, ఏ రాజ్యాంగం నుంచి మన హిందీని రాజభాష కింద తీసుకున్నారు? రాజభాష వేరు, రాష్ట్ర భాష వేరు. 341, 343, 216, 315. ఆన్సర్ 343. 343వ రాజ్యాంగ సవరణ ద్వారా హిందీని రాజభాష కింద తీసుకోవడం జరిగింది. అది సెప్టెంబర్ 14. యానీ హిందీలో సెప్టెంబర్ని సితంబర్ అంటారు. నెక్స్ట్ వన్, రాజస్థానీ బోలియం హై. మన రాజస్థానీ అనేది ఒక ఉపభాష. ఆ ఉపభాష నుంచి వచ్చిన బోలియంలు 5, 3, 4, 6. ఆన్సర్ 4. రాజస్థానీ బోలియంలు 4. అవి ఏంటంటే మార్వాడి, జైపూరి, మేవాతి, మాలవి. ఇందులో మార్వాడి రాజస్థానీ, ఈ మార్వాడి రాజస్థానీ పశ్చిమ రాజస్థానీ అని, జైపూరి రాజస్థానీ పూర్వ రాజస్థానీ అని, అలాగే మాల్విని దీన్ని దక్షిణ రాజస్థానీ, మేవాతిని ఉత్తర రాజస్థానీ అని పిలుస్తారు. పూర్వ రాజస్థాన్ అయిన జైపూరిని డూని అని కూడా పేరుతో పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ వన్, మాగధి అపభ్రంశ నిఖిలి ఉపభాషయం. మాగధి అనే అపభ్రంశ నుంచి వచ్చిన ఉపభాషలు ఆన్సర్ 4 వచ్చాయి. అవేంటి? బీహారీ, ఒడియా, బాంగ్లా, అసమియా. ఇందులో మాగధి ఉపభాష నుంచి వచ్చిన బీహారీలో మాత్రమే బోలియంలు ఉన్నాయి. మిగతా 3 వాటిలో కూడా ఎటువంటి బోలియంలు లేవన్నమాట. మన ఎగ్జామ్ వరకు చూసుకుంటే క్వశ్చన్ ఏంటంటే మాగధి అపభ్రంశ నిఖిలి ఉపభాషయం అని వేస్తాడు, లేకపోతే బంగ్లా కిసు అపభ్రంశ నిఖిలి భాష, లేకపోతే అసమియా ఏ ఉపభాష నుంచి వచ్చింది ఇలా అడుగుతాడు. కానీ దాంట్లో ఉపభాషలు లేవు కనుక మిమ్మల్ని అడగరు. కానీ బీహార్లో మాత్రం ఉపభాషలు ఉన్నాయి. అవి 3. किसी बोली में साहित्य रचना होने लगती है तो उसे कहते हैं. ఏదైనా ఒక బోలీలో సాహిత్య రచన చేయడం జరిగితే దానిని బోలీ అను. ఏమంటామో చూద్దాం. ఆప్షన్స్: భాష, బోలి, ఉపభాష, అపభ్రంశ్. ఆన్సర్ ఉపభాష. ఏదైనా ఒక బోలీలో రచన చేయడం జరిగితే కనుక దాన్ని ఉపభాష అంటాం. మనకు ప్రజెంట్ ఉపభాషలు 5: పశ్చిమి హిందీ, పూర్వ హిందీ, రాజస్థానీ హిందీ, బిహారీ హిందీ, పహాడీ హిందీ.
ఒకప్పుడు బ్రజ్ భాషలో రచన చేయడం జరిగింది, కానీ అది బోలి. ఇప్పుడు కడి బోలిలో రచనలు చేస్తున్నారు, ఇది కూడా బోలియే. అవధిలో రచనలు చేయడం జరిగింది, అది కూడా బోలియే. ఇప్పుడు ఎవరు బ్రజ్లో చేయట్లేదు, అలాగే అవధిలో చేయట్లేదు, కడి బోలిలోనే చేస్తున్నారు ఎక్కువ రచనలు. కడి బోలి అయినప్పుడు కూడా ఇప్పుడు బోలీలో భాగంగా అంటే పశ్చిమ హిందీలో భాగంగానే ఈ బ్రజ్ కానీ కడి బోలి కానీ ఉంది. అవధి పూర్వ హిందీలో భాగం వచ్చి అవధి, కానీ మనకు ఉపభాషలన్నీ 5. ఏదైనా ఒక బోలీలో రచన చేస్తే కనుక దాన్ని ఉపభాష అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధమగధి अपभ्रंश से आई बोली है ब्रज भाषा कुमयोन मेवाती बघेली. అర్ధమగధి అనే అపభ్రంశ నుంచి ఉపభాష వచ్చింది, ఆ ఉపభాష నుంచి బోలి వచ్చింది, అదేంటి అని అడుగుతున్నారు. బఘేలి. ఆన్సర్ బఘేలి. అర్ధమగధి నుంచి పూర్వ హిందీ వచ్చింది, పూర్వ హిందీ నుంచి బఘేలి అనే బోలి వచ్చింది. ఆన్సర్ బఘేలి మాట. నెక్స్ట్ వన్, ఏటా, बुलंदशहर, आगरा, मथुरा, ग्वालियर, फिरोजबाद, अलीगढ़ प्रांतों में बोलने जाने वाले बोली ఏంటంటే బ్రజ్ భాష, కడి బోలియా, హర్యానియా, బుందేలియా. మనకి ఢిల్లీ, హస్తినాపూర్ ఇక్కడ మాట్లాడుకున్న భాష వచ్చి కడి బోలి, కానీ ఢిల్లీకి దగ్గరలోనే కదా ఆగ్రా ఉంది. ఈ ఆగ్రా, మధుర చుట్టుపక్కల, మధుర అంటే శ్రీకృష్ణ జన్మస్థానం అని చెప్పుకున్నాం కదా, వీటి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాట్లాడుకునే భాష ఏంటంటే బ్రజ్. ఒకవేళ అప్పట్లో అదే భక్తి కాలంలో ఏదైతే కృష్ణ సంబంధ రచనలు చేయాలంటే డెఫినెట్గా బ్రజ్ భాషలోనే చేసేవారు. ఇప్పుడు మనకు సూర్దాస్, ఆయన బ్రజ్ భాషలోనే రచనలు చేశారు. అలాగే తులసిదాసు కృష్ణ రచన ఉంది, కృష్ణ గీత వాళ్ళని, అది బ్రజ్లోనే చేశారు. అంటే బ్రజ్, మథుర, ఆగ్రా, బుందేల్ షహర్, ఏటా, గ్వాలియర్, ఫిరోజాబాద్, అలీగఢ్ ఇలాంటి ప్రాంతాలు. ఇప్పుడు మనకి అలీగఢ్ విశ్వవిద్యాలయం ఉంది కదా, ఇలాంటి ఈ ప్రాంతాల్లో మాట్లాడుకునే భాష ఏంటంటే అక్కడ ఉన్న బోలి బ్రజ్ బోలి మాట. నెక్స్ట్ వన్, यानी आंसर ब्रज. నెక్స్ట్ వన్, గడ్వాల్, చమోలి, ఉత్తరకాశీ, నైనితాల్, అల్మోడ్ ఈ ప్రాంతాల్లో మాట్లాడుకున్న భాష ఏంటో చెప్పమంటున్నాడు. ఆప్షన్స్: గడ్వాలి, కుమాయూన్, కనౌజీ, హర్యానీ, మగహి, మైథిలి, మాల్వీ, మేవాతి. ఆన్సర్ గడ్వాలి, కుమయూన్. ఇవన్నీ ఒక కొండ ప్రాంతాలు. అంటే మనం పహాడీ హిందీ మాట్లాడుకునే భాషలో, పహాడీ హిందీలో వచ్చి 2 బోలియంలు, అవేంటి గడ్వాలి, కుమయూన్. ఈ 2 కూడా పహాడీ హిందీలో నుంచి వచ్చిన బోలియంలు, పహాడీ హిందీ అనే ఉపభాషలో నుంచి వచ్చిన బోలియంలు. మరి కనౌజీ, హర్యానీ ఈ 2 కూడా పశ్చిమ హిందీలోంచి వచ్చిన బోలియంలు. మగహి, మైథిలి ఈ 2 కూడా బిహారీ హిందీ ఉపభాష నుంచి వచ్చిన బోలియంలు. మాల్వీ, మేవాతి రాజస్థాన్ ఉపభాష నుంచి వచ్చిన బోలియం. నెక్స్ట్ వన్, ఓకార్ బోలి యాनी ఓకరాంత్ బోలి బ్రజ్ భాష, మైథిలి, ఖడి బోలి, మగహి. ఆన్సర్ బ్రజ్. ఓకార్ బోలి బ్రజ్. అంటే కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటే ఎక్కువగా లాస్ట్లో, ఇప్పుడు సపోజ్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, ఒక ఈస్ట్ గోదావరిని తీసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఆయ్ ఇలాంటి మాటలు ఉంటాయి, మన సినిమాల్లో పెడుతూ ఉంటారు కదా యాసలు. అలాగే వీళ్ళు ఒకరంతు ఈ యాసతో ఎక్కువగా మాట్లాడతారు అన్నమాట. కాబట్టి ఆ ఒకరంత భాష ఏంటంటే బ్రజ్. నెక్స్ట్ వన్, ब्रज बोली कहाँ की बोली है? मथुरा, पुरानी బంగ్లా, బనవాస్, మధుబని. ఇందులో పురాణి బంగ్లా తప్ప మిగతా 3 కూడా బ్రజ్కి సంబంధించినవి, కానీ పురాణి బంగ్లా అనేది మాత్రం బ్రజ్ బోలి. ఒకప్పుడు
పురాణి బంగ్లాలో మాట్లాడుకునే భాష బ్రజ్ బోలి మాట. అంటే మనకి బ్రజ్ బోలి అనగానే మీరు బ్రజ్ భాషలోకి వెళ్ళిపోకండి. పురాణి బంగ్లాలో మాట్లాడుకునే భాషని బ్రజ్ బోలి అని పిలుస్తారన్నమాట. అంటే ఆన్సర్ ఏంటి? బ్రజ్ బోలి ఏ బోలికి చెందింది అంటే పురాణి బంగ్లాలోకి చెందింది. ఆన్సర్ పురాణి బంగ్లా. నెక్స్ట్ వన్, ఆకార్ బోలి హై అవధి, బుందేల్ఖండ్, బఘేలి, హర్యాణి. ఇందాక ఓకారం చూసుకున్నాం కదా, ఇప్పుడు ఆకారం. ఆన్సర్ హర్యాణి. హర్యాణి అనేది కూడా పశ్చిమ హిందీలో పాటే. పశ్చిమ హిందీలో బుందేల్ఖండ్, హర్యాణి ఈ రెండు కూడా. అంటే బుందేల్ఖండ్ ఝాన్సీ ఇది అదొకటి, హర్యాణి అంటే ఇప్పుడు మనకి కనౌజ్ ఈ ప్రాంతాలన్నీ అంటే స్థానేశ్వరం ఈ ప్రాంతాలు మగధ ఇవన్నీ కూడా హర్యానా దగ్గరకు వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అవధి, బఘేలి ఈ రెండు కూడా పూర్వ హిందీ ఉపభాషలోంచి వచ్చిన బోలియంలు. ఇంతకీ ఆకార్ బోలి ఏంటి? హర్యాణి. ఓకార్ బోలి బ్రజ్. ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్, खड़ी बोली का अन्य नाम है ढूंढने, कौरवी, मालवी, बांगरू. खड़ी बोली అంటే హస్నాపురం మా దగ్గర మాట్లాడుకున్న భాషను చెప్పుకున్నాం, ఢిల్లీలో మాట్లాడుకునే భాషను చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు మనం ఏదైతే హిందీ స్పష్టంగా మాట్లాడతారో అది ఖడీ బోలి హిందీ. దానికి ఉన్న పేరు ఇప్పుడు హస్తినాపురం అంటే అక్కడ కురుక్షేత్రం జరిగింది ఎవరెవరికి మధ్యన, కౌరవులకి పాండవులకి మధ్యన జరిగింది. హస్తినాపురం పాలించింది ఎవరు? కౌరవులు. కాబట్టి భాషని కౌరవి అని పిలుస్తారు. వేరొక పేరు కౌరవి. ఆన్సర్ కౌరవి. మరి మాల్వీ అనేది రాజస్థానీ హిందీలో పాటు. నెక్స్ట్ ఢూంढने అనేది జైపూర్ అని పూర్వ రాజస్థానికి మరొక పేరు అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, మేరా ఢిల్లీ, దేహ్రాదూన్, రాంపూర్ మే బోల్నే వాలీ బోలీ. ఢిల్లీ అనగానే మీకు అందరికీ బాగా తెలిసిపోయింది. ఆన్సర్ ఖడీ బోలి. ఖడీ బోలి అనే భాషని మేరట్లో మాట్లాడుకుంటారు. మీకు మేరట్ అని పేరు వినగానే మీకు ఏదో గుర్తు రావాలి. ఒక ఫేమస్ అంటే ప్రపంచ ఫస్ట్ స్వతంత్ర యుద్ధం అయిన 1887లో జరిగిన మొదటి స్వాతంత్ర పోరాటం ఈ మేవట్లోనూ ఆల్మోస్ట్ షురు అయింది మంగళ పాండే వీళ్ళలో. आंसर खड़ी बोली. हिंदी क्षेत्र की बोलियों में 8वीं अनुसूची में स्थान पाने वाली एकमात्र बोली है. దీన్ని రాజ్యాంగంలో కూడా తీసుకున్నారు కాబట్టి ఆ హిందీ క్షేత్రానికి చెందిన ఒకే ఒక్క బోలి. ఆ పేరేంటి? మైథిలియా, బ్రజ్ బోలియా, అవధియా, కనౌజియా. ఆల్మోస్ట్ బ్రజ్ బోలి అనేది ఇప్పుడు లేదనేది చెప్పుకోవచ్చు మనం. ఇంకా మిగిలిన మైథిలి, అవధి, కనౌజీ. ఈ అవధి, కనౌజీ వీటికి ఎప్పుడో స్థానం లభించేసింది. ఇంకా ఆన్సర్లు మిగిలింది మైథిలిని మాత్రమే ఇప్పుడు 8వ రాజ్యాంగ సవరణ 8వ అధిసూచుల అని అధ్యాయంలో తీసుకోవడం జరిగిందన్నమాట. ఆన్సర్ మైథిలి. नेक्स्ट वन, ब्रज और अवधि में रचनाएं की सूरदास, तुलसीदास, मलिकदास, విద్యాపతి. బ్రజ్ और అవధి వీటి రెండిట్లో కూడా రచనలు చేసిన అతను సూరదాస్ అని ఆయన ఓన్లీ కృష్ణ కవయాల బైక్ రచించాడు కాబట్టి ఆయన బ్రజ్లో మాత్రమే రచనలు చేశాడు. మలిక్దాస్ ఇతను సూఫీ కవుల్లోకి చెందినవాడు. ఈ సూఫీ కావ్యధారలో వచ్చి కవులు అందరూ కూడా అవధిలోనే రచనలు చేశారు. విద్యాపతి ఇతను కూడా బ్రజ్లోనే రచనలు చేశాడు. కానీ తులసీదాస్ ఇతను రెండట్లోనే. రామచరితమానస్ అవధిలో ఉంది, అలాగే వినయ పత్రిక అది బ్రజ్లో ఉంది. అంటే
నేను ఇందాక చెప్పాను కృష్ణ గీతావళి, అది బ్రజ్లో ఉంది. ఇలాగా ఈయన రచనలో ఏ భాషకు చెందినవి కూడా అడుగుతారు, కాబట్టి చూసుకోండి. జానకి మంగళ, పార్వతి మంగళ, రామచరిత్ మానస్, ఇలాగ ఒక 4 రచనలు మాత్రమే అవధిలో ఉన్నాయి, మిగతా అన్నీ కూడా బ్రజ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ వన్, आंसर शोध तुलसीदास। बिहारी की बोलियां है 4, 5, 3, 6. बिहारी बोलियांని ఇందాక చెప్పుకున్నాం 3, यानी 3 ఏవేంటి? भोजपुरी, मैथिली और मगही. नेक्स्ट वन, ढूंढनी कहाँ बोली जाती है? पाटना, नालंदा, औरंगाबाद, इंदौर, भोपाल, उज्जैन, जयपुर, कोटा, बूंदी, जोधपुर, उदयपुर, अजमेर. ఇది జైపూరి అని చెప్పుకున్నాం, అంటే పూర్వ రాజస్థానీ యొక్క బోలి అని చెప్పుకున్నాం. పూర్వ రాజస్థాన్లో మాట్లాడే బోలి ఏంటి? ఇది రాజస్థానీ అన్న ఉపభాష నుంచి వచ్చిన బోలి, పూర్వ రాజస్థానీ. ఈ పూర్వ రాజస్థానీ ఇది జైపూర్, కోట, బూందీ ఈ ప్రాంతాల్లో మాట్లాడుకునే భాష. జైపూర్కి ఉన్న ఇంకొక పేరు ఢూండి. ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతాడు. ఆన్సర్ జైపూర్, కోట, బూందీ. నెక్స్ట్ వన్, బీజాపూర్, గోల్కొండ, అహ్మదాబాద్ బోల్నే వాली బోలి. ఇక్కడ మాట్లాడుకునే భాష దక్కనీ హిందీ, బంగ్రూ, బుందేలి, బఘేలి. మన గోల్కొండ అనగానే మనకు బాగా ఐడియా వచ్చేస్తే ఎవరైతే తెలుగు వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు. యానీ దక్కనీ హిందీ ఆన్సర్ ఏంటి? దక్కనీ హిందీ. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ ఇవన్నీ దక్షిణ భారతదేశానికి చెందినవి, కాబట్టి ఇక్కడ దక్కనీ హిందీ ఎక్కువ మాట్లాడుకుంటారు, కాబట్టి ఆన్సర్ దక్కనీ హిందీ. మరి బుందేలి దేనికి చెందింది? బుందేలి ఝాన్సీ అంటే పశ్చిమ హిందీలోకి చెందింది. బాంగ్రూ ఇది హర్యానాకి వేరే పేరు బాంగ్రూ, ఇది కూడా పశ్చిమ హిందీకి చెందింది. బఘేలి పూర్వ హిందీకి చెందింది. బఘేలి, అవధి, ఛత్తీస్గఢ్ ఈ 3 కూడా పూర్వ హిందీకి చెందిన బోలియంలు. నెక్స్ట్ క్వశ్చన్, కౌన్సీ బోలి పశ్చిమ హిందీకి నహీ హై? ఇక్కడ నహీ పూచా. ఏ బోలి పశ్చిమ హిందీ కాదు? బుందేలి, హర్యానా, ఛత్తీస్గఢ్, కనౌజీ ఈ 4 కూడా పశ్చిమ హిందీ యొక్క బోలియంలే. అందులో కానిది ఏంటి? 4 అంటే 3 ఏంటి? బుందేలి, హర్యానా, కనౌజీ ఈ 3 కూడా పశ్చిమ హిందీకి చెందినవి. ఛత్తీస్గఢ్ అనేది పూర్వ హిందీకి చెందింది, కాబట్టి ఆన్సర్ ఛత్తీస్గఢ్. हिंदी के अलावा देवनागरी लिपि में लिखने वाली पंजाबी, उर्दू, बांग्ला, मराठी. హిందీకి లిపి వచ్చి దేవనాగరి అని మనందరికీ తెలుసు. హిందీ కాకుండా ఇంకా భారతీయ భాషలో దేవనాగరి లిపిలో రాసే భాష ఏంటంటే మరాఠీ. అలాగే మన భారతదేశానికి కాకుండా విదేశీ భాషలో రాసేదైతే దేవనాగరి లిపిలో రాసేదైతే నేపాల్. నెక్స్ట్ వన్, ఆన్సర్ అంటే మరాఠీ. దేవనాగరి లిపిలో రాసేది హిందీ కాకుండా మరాఠీ. नेक्स्ट वन, नागार्जुन यात्री नाम से किस बोली में रचनाएं की? నాగార్జున్ మీకు బాగా తెలుసు. నాగార్జున్ యాత్రి అనే ఒక నేమ్తో ఒక బోలీలో రచన చేస్తున్నాడంట. అది ఏ భాష? భోజ్పురి, మగహి, మైథిలి, బిహారీ. ఆన్సర్ మైథిలి. మైథిలి అనే బోలీలో ఈయన యాత్రి అనే పేరుతో నాగార్జున రచన చేసేవారు. అంటే భోజ్పురి, మైథిలి
మగహి. ఈ మూడు కూడా బిహారీ అనే ఉపభాషలో నుంచి వచ్చిన బోలియంలే. అలాగే దేశంలో ఎక్కువగా మాట్లాడుకునే భాషల్లో భోజ్పురి కూడా ఉంది. నెక్స్ట్ వన్, పటియాలా మే బోలి జానే వాली బోలి. పటియాలలో మాట్లాడుకునే బోలి భోజ్పురియా, మాల్వియా, మేవాతియా, హర్యానియా. ఆన్సర్ హర్యానీ. పటియాలలో మాట్లాడుకునే బోలి వచ్చి హర్యానీ, అంటే అది పశ్చిమ హిందీకి చెందిన ప్రాంతం. అక్కడ హర్యానీ అనేది బోలి మాట్లాడుకుంటారు. మరి భోజ్పురి అనేది పూర్వ హిందీకి చెందిన బోలి. మేవాతి, మాల్వి ఈ రెండు కూడా రాజస్థాన్కి చెందిన బోలీలు. పటియాలలో మాట్లాడుకున్న భాష ఏంటి? హర్యానీ. హర్యానీకే ఉన్న మరొక పేరేంటి? బాంగ్రూ. నెక్స్ట్ వన్, కౌన్సీ బోలి పహాడీ హిందీ నహీ హై. పహాడీ హిందీ కాందేంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ అసమియా. ఆన్సర్ ఏంటి? అసమియా. పహాడీ హిందీలోంచి అన్ని కొండ ప్రాంతాల్లో ఇట్లా మాట్లాడుకున్న భాష వచ్చి కుమయూన్, గఢ్వాలి. ఈ రెండు బోలీలు పహాడీ అనే ఉపభాష నుంచి వచ్చాయి. కానీ అసమియా అనేది మాగధి అనే అపభ్రంశ నుంచి వచ్చింది తప్ప దాంట్లో బోలీలు లేవు. నెక్స్ట్ వన్, किसी सीमित क्षेत्र में बोली जाने वाली स्थानीय भाषा को कहलाते हैं. ఇందాక చూసిందేంటి? ఒక బోలీలో రచన చేయడం జరిగితే ఆ భాషని ఏమంటారు? ఉపభాష అని చూసుకున్నారు. ఇక్కడేంటి? ఒక లిమిటెడ్ ప్లేస్లో మాట్లాడుకునే స్థానియ భాషని ఏమంటారు అని అడుగుతున్నాడు. కాబట్టి ఆన్సర్ ఏంటి? బోలి. ఆన్సర్ ఏంటి? బోలి. ఈ క్వశ్చన్తో ఈ సెషన్ పూర్తయింది. ఇప్పటివరకు మా వీడియో చూసిన మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ టు ఆల్ అండ్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్. ఈ ఛానల్ మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.